శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మనం సంపూర్ణ రామాయణంలో 10వ భాగంలోకి వచ్చామండి. అయోధ్యకాండ, దశరథుని నిర్యాణం, మునికుమారుని, శ్రవణ కుమారుని వృత్తాంతం, పుత్రశోకం. గుహుడు రాముడికి తెలియకుండా ఆయనను గమనించటాన్ని చారులను పంపించాడు. వారు రాముడిని చిత్రకూటాన్ని చేరుకున్నాడన్న వార్త పంపినప్పుడు సుమంత్రుడు తన రథం ఎక్కి అయోధ్యకు తిరిగి వెళ్ళటానికి బాధాకరమైన ప్రయాణం ప్రారంభించాడు. 2 రోజుల తర్వాత సాయంకాలానికి సుమంత్రుడు అయోధ్యకు చేరుకొని నగరం దాదాపు నిర్మానుషంగా ఉండటం గమనించాడు. మనుష్యులు ఉన్నా లేనట్టే స్థితి కనపడింది. కథ వివరణ. సుమంత్రుని రాక అయోధ్య నిశ్శబ్దంగా. ఆ ఖాళీ రథాన్ని చూడగానే అయోధ్య ప్రజలు హాహాకారాలు చేశారు. దశరథుడు రామా రామా అని విలపిస్తూ స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహ వచ్చాక రాముడు పంపిన సందేశాన్ని సుమంత్రుడు చెప్పాడు. ధర్మాన్ని కట్టుబడి నేను సంతోషంగానే అడవికి వెళ్తున్నానని మా తండ్రి గారికి చెప్పండి అని రాముడు పంపిన వార్తను విని దశరథుడు గుండె ముక్కలైంది. ఇక్కడ రాముడు తండ్రికి, తల్లికి, సుమంత్రునికి వారి వారి కర్తవ్యాలను ఆచరించటమే ముఖ్య ధర్మమని సందేశాన్ని ఇస్తాడు. ఒక పాపానికి ప్రాయశ్చిత్తంగా మునికుమారుని కథ. ఆ సందేశం విన్న తర్వాత అంతఃపురంలో అప్పటి వరకు తిరిగి వస్తాడేమో అనే ఆశ ఉండేది. కానీ ఇక 14 ఏండ్ల వరకు రాముడు రాడు అని అందరికీ అర్థమైంది. కౌసల్యాదేవి దానికి కారణం మీరే అని దశరథుణ్ణి తూర్పారబట్టింది. ఆ మాటలకు దశరథుడు మళ్ళీ మూర్ఛపోయాడు. వెంటనే కౌసల్యాదేవి మెత్తబడి, అయ్యో బాధలో అలా అని ఉండకూడదే అనుకుంటుంది. ఒక రాత్రి సమయంలో దశరథుడు స్పృహలోకి వస్తాడు. అప్పుడు మరణం తనను సమీపిస్తోందని దశరథుడికి అర్థమవుతుంది. కౌసల్యాదేవి సాంత్వనపరిచే ప్రయత్నం చేస్తుంది. ఆ క్షణంలో దశరథుడు తన దుస్థితి కారణమైన ఒక గతాన్ని, కర్మఫలాన్ని కౌసల్యకు ఇలా వివరించాడు. కౌసల్య, తాను చేసే పని యొక్క మంచి లేదా చెడు ప్రతిక్రియ గురించి ఆలోచించినవాడు నిశ్చయంగా గొప్ప మూర్ఖుడు. ముళ్ళకంపలను పెంచడం కోసం మామిడి చెట్లను నరికేవాడు పండించవలసిన సమయంలో నిస్సంశయంగా పశ్చాత్తాపపడతాడు. రాముణ్ణి అడవులకు బహిష్కరించటంలో నేను సరిగా ఈ ఉదాహరణే అనుసరించాను. కౌసల్య, చాలా కాలం కిందట నేను యవ్వనంలో ఉన్నప్పుడు నాకు శబ్దవేది చీకటిలో కేవలం శబ్దాన్ని బట్టి బాణం వేసే విద్య తెలుసు. యువకుడిగా ఉన్నప్పుడు ఒక రాత్రి సమయాన సరయూ నది తీరంలో వేటకు వెళ్ళాను. నీళ్లల్లో బుడబుడామనే శబ్దం వినిపించింది. ఏదో ఏనుగు నీళ్లు తాగుతుందో అని భ్రమపడి ఆ శబ్దం వచ్చే వైపు చీకటిలోకి బాణం వదిలాను. అయితే ఆ దిశగా నా బాణాన్ని విడిచిన మీదట బిగ్గరగా ఒక ఆర్తనాదం వినిపించింది. నేను అమాయకుడైన ఋషినైనప్పటికీ నన్ను క్రూరంగా తను బాణంతో ఛేదించినదెవరు అన్న మానవ స్వరం వినిపించింది. నేను అటువైపు పరుగున తీసుకువెళ్ళి చూస్తే ఆ బాణం నీళ్ల ముంచుతున్న ఒక మునికుమారుడిది. శ్రవణ కుమారుడు తనకి తగిలినది. ఆ బాలుడు తన అంధులైన వృద్ధ తల్లిదండ్రులకు దాహం తీర్చడానికి నీళ్ల కోసం వచ్చాడు.
అంధదంపతుల శాపం. ఆ బాలుడు ప్రాణాలు విడుస్తూ తన తల్లిదండ్రులకు నీళ్లు ఇవ్వమని నన్ను కోరాడు. నేను భయంతో వణుకుతూ ఆ నీళ్లు తీసుకువెళ్ళి ఆ అంధదంపతులకిచ్చి జరిగిన ఘోరాన్ని చెప్పాను. ఆ వృద్ధ దంపతులు పుత్రశోకంతో గుండె పగిలిలా విలపిస్తున్నారు. మేము ఎలాగైతే పుత్రశోకంతో ప్రాణం వదులుతున్నామో, నువ్వు కూడా వృద్ధాప్యంలో పుత్రశోకంతోనే కొడుకు కోసం ఏడుస్తూ ప్రాణాలు విడుస్తావు అని శపించి అదే చితిలో ప్రాణాలు విడిచారు. నిద్రలోనే ప్రాణత్యాగం. ప్రియమైన కౌసల్య, నా ఘోరమైన నేరాలు ఈనాడు ఫలితం అనుభవిస్తున్నాను. నేను భగ్న హృదయంతో మరణిస్తున్నాను. తైలం ఇంకిపోయిన దీపం యొక్క జ్వాల మాదిరిగా నా ఇంద్రియాల పటుత్వం ఊడిపోవడం నాకు తెలుస్తున్నది. నా మృత్యువు ఆసన్నమైనది నాకు తెలుసు. ఓ రాణి, నేనిప్పటికే దుఃఖంతో అంధుడినైనాను. దయచేసి నీవు నన్ను స్పర్శిస్తే నీవిక్కడే ఉన్నావన్న ధైర్యం పొందుతాను. అలా దశరథ మహారాజు రాముణ్ణి స్మృతితోనే పూర్తిగా మునిగిపోయి రామ విరహంతోనే శోకిస్తూనే ఉన్నాడు. సగం రాత్రి గడిచిన మీదట మహారాజు తన పార్థివ దేహాన్ని వదిలాడు. అయోధ్యనాథుడు లేని అనాథగా మరుసటి రోజు ఉదయం వందిమాగధులు రాజును మేల్కొలపడానికి సుప్రభాతం పాడారు. కానీ రాజు లేవలేదు. పరిచారకులు ఆయన గదిలోకి వచ్చినప్పుడు ఆయన దేహంలో జీవకళ లేకపోవడంతో గమనించి ఆ స్త్రీలు భీతవహులయ్యి కేకలు పెట్టేశారు. కౌసల్య, సుమిత్ర ఉలికిపాటుతో మేల్కొన్నారు. తమ మహారాజు మరణించాడని గ్రహించిన ఇద్దరు రాణులు వేదనతో నేలపై కూలారు. ఈ కలకలం విన్న కైకేయి కూడా వచ్చింది. మహారాజు మరణించినట్లు అర్థం చేసుకోగానే ఆమె కూడా దీనంగా రోదించసాగింది. మృత్యుడైన భర్త యొక్క శిరస్సును ముద్దాడుతూ కౌసల్య కైకేయి నుద్దేశించి, నేను మహారాజు చితిపైకి ఎక్కి ఆయన వెళ్ళిన చోట ఆయనతో కలిసి నివసిస్తాను. నీలాంటి పాపిష్టి దౌర్భాగ్యురాలు మాత్రమే భర్త లేకుండా హాయిగా జీవించగలుగుతుంది అంటూ పరుషంగా పలికింది. మంత్రులు వచ్చి తమకు చేతనైనంత మేరకు కౌసల్యను ఓదార్చడానికి ప్రయత్నించారు. ఆమెను అక్కడ నుంచి దూరంగా తీసుకుపోయారు. పుత్రుని సమక్షంలో మాత్రమే అంతిమ సంస్కారాలు జరపవలసి ఉంది. భరత శత్రుఘ్నులు మేనమామ ఇంట్లో ఉన్నందున వశిష్ఠ మహర్షి ఆజ్ఞ మేరకు దశరథుని దేహాన్ని తైలద్రోణిలో నూనె తొట్టిలో భద్రపరిచి భరతుణ్ణి తీసుకురావడానికి అత్యవసరంగా దూతలను పంపారు. తమ పాలకుణ్ణి పోగొట్టుకున్న అయోధ్య పురజనులు విచారమగ్నులైనారు. ప్రజానికం వీధుల్లో గుమ్మిగూడి తమ దుఃఖాన్ని వెళ్ళగరక్కడం కోసం కైకేయి బహిరంగంగా నిందించసాగారు. జై శ్రీరామ్.